ఇప్పుడు నేర్చుకోబోయే అంశం ఏంటంటే పర్యావరణ రసాయన శాస్త్రం. అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు. అందులో ప్రధానంగా కాలుష్యం గురించి చర్చించబోతున్నాం. నిజంగా ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో కాలుష్యమైనటువంటి సమస్య. ఆ కాలుష్యాన్ని మనము తగ్గించుకోకపోతే రాబోయే తరాలను మనం వాళ్ళకు హాని చేసినట్లే. కాబట్టి దాన్ని దృష్టిలోపల పెట్టుకొని పర్యావరణము అంటే ఏంటి, పర్యావరణానికి హాని చేస్తున్నటువంటి పదార్థాలు ఏంటి, అంటే కాలుష్య కారకులు ఏంటి, వాటిని ఏ విధంగా నివారణ చేయాలి అనే అంశంలపై దృష్టి సాధించవలసినటువంటి అవసరము మనకున్నది. కానీ ఈ రోజులలో ఉరిగెడుతున్నటువంటి పరిస్థితులలో వ్యక్తిగతంగా స్వార్థంతో ఎవరికి వాళ్ళే పరిగెడుతున్నారు. కానీ ఇటువంటి పరిస్థితులలో పాలకులు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మన అదృష్టం ఏంటంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమాల్లో హరితహారము ఒకటి. ఈ హరితహారము వలన అనేక లక్షల కోట్ల మొక్కలను పెంచటం వల్ల ఆటోమేటిక్గా ఈ తెలంగాణ ప్రాంతము లోపలనే కాకుండా ఈ వాతావరణానికి చక్కటి ఆక్సిజన్ అందించటమే కాకుండా వర్షాలు రావడానికి కూడా కారణమవుతుంది. అందువల్లనే నా దృష్టిలో మన సీఎం గారు అశోక చక్రవర్తి అయినాడు అని నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు గతంలో ఎవరు చేయలేదు. భారతదేశం లోపల ఉండబడినటువంటి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆలోచనను ప్రారంభింపచేసి మన భారతదేశం లోపల కొన్ని కోటాను కోట్ల మొక్కలను పెంచి వర్షం వచ్చేటట్టుగా, శుద్ధమైన నీటిని పొందేటట్టుగా, ఆహారపు కొరత తీర్చేటట్టుగా ముందు జాగ్రత్తగా ఊహించి తగు నిర్ణయాలు తీసుకోవాలని వ్యక్తిగతంగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా మన టీఎస్పీఎస్సీ లోపల అడగటానికి అవకాశం ఏముందంటే కాలుష్యానికి సంబంధించినటువంటి వాటిలో ముఖ్యంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావము, ఇది ముఖ్యమైనటువంటి అంశం. రెండవ అంశాన్ని తీసుకుంటే ఆమ్ల వర్షాలు. అసలు ఆమ్ల వర్షము అంటే ఏంటి, అవి ఎలా కురుస్తావి, వాటి వలన జరిగే మార్పులేంటి, ఆ తర్వాత రేడియో ధార్మికత కాలుష్యం అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి వ్యాధులేంటి, ఏమి జరుగుతున్నవి అనేవి, అదేవిధంగా కొన్ని విషమూలకాలు ఉన్నవి. ఆ విషమూలకాల వలన మనకు ఏ ప్రభావాలు జరుగుతున్నాయి అనే అంశాన్ని మనము ఈ టాపిక్ లోపల చర్చించబోతున్నాము. అసలు మొదట్లో కాలుష్యం అంటే ఏందో చూద్దాము. సహజమైనటువంటి వాతావరణం లోపల సంభవించే హానికరమైనటువంటి మార్పులను కాలుష్యము అంటారు. ఈ కాలుష్యాన్ని గురించి మాట్లాడినట్లయితే వాహనాలు వెళ్ళేటప్పుడు చూడండి, వాహనాల యొక్క సైలెన్సర్ల గుండా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులు బయటికి విడుదలవుతున్నాయి. ఆ విడుదలైనటువంటి వాయువులన్నింటిలో ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రమాదకరమైనటువంటి విషవాయువు. ఈ కార్బన్ మోనాక్సైడ్ మీద మొన్న ఇటీవల అడిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోపల కూడా, అంటే పోలీస్ కానిస్టేబుల్లో కూడా అడగటం జరిగింది పరోక్షంగా. ప్రతి అంశము దాని వలన ఏ మార్పు జరుగుతుందో మనం గమనించాలి. కార్బన్ మోనాక్సైడ్ ఒక విషవాయువు. దీన్ని కనుక వాతావరణం లోపల ఉన్నప్పుడు శ్వాసించినట్లయితే మనకు ఈ కార్బన్ మోనాక్సైడ్ శరీరం లోపలికి వెళ్ళి రక్తంతో కలిసి, రక్తం లోపల ఉన్న హీమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనే ఒక సంక్లిష్టమైనటువంటి ఒక సమన్వయం ఏర్పడి మన శ్వాసలను తగ్గిస్తూ క్రమంగా ఒక్కొక్కసారి తమ ప్రాణాలనే తీసివేస్తుంది. అలాంటి కార్బన్ మోనాక్సైడ్ను నివారించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దానికి నివారణకు సంబంధించినటువంటి అంశాలు మనము తర్వాత చూస్తాము. అదేవిధంగా రెండవ అంశాన్ని తీసుకోండి, కార్బన్ డయాక్సైడ్. దీనికి ఆమ్ల లక్షణం ఉంటుంది. ఇది నీటితో కలిసినప్పుడు
కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమవుతుంది. అసలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంది, దానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం చర్చించబోయే ముందు కాలుష్య కారణాలు ఏమేమి మనకు వాతావరణానికి కాలుష్యం కలిగిస్తున్నవి, ఆ అంశాలు మనము జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో ప్రధానమైనది ఒకటి కార్బన్ మోనాక్సైడ్, రెండోది కార్బన్ డయాక్సైడ్, మూడోది నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ కూడా, నాలుగోది నైట్రిక్ ఆక్సైడ్, ఐదవది సల్ఫర్ డయాక్సైడ్, 6 సల్ఫర్ ట్రయాక్సైడ్, 7 మెర్క్యూరీ అంటే పాదరసము, 8 లెడ్, 9 సిఎఫ్సి, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్, క్లోరోఫ్లోరో కాంపౌండ్స్. నిజంగా సిఎఫ్సి గురించి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే మీరు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూడండి, కాలుష్యం లేకుండా ప్రశ్నలు అడగటం లేదు. ఎందుకంటే మానవాళికి ఈ కాలుష్యాన్ని నిరోధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, మన దృష్టి అటువైపు సాధించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరము సాధిస్తలేము కాబట్టి వ్యక్తిగతంగా పాలకులే ఈ నిర్ణయాలను తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సమాజము చక్కటి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా గమనించండి, ఇందులో ఫస్ట్ మొదటి అంశమైనటువంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తీసుకుందాం. హరిత గృహ ప్రభావం. ఈ హరిత గృహ ప్రభావం వలన జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి, అది ఎలా జరుగుతున్నది అనే అంశాలను ఒక్కసారి స్పష్టంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. హరిత గృహ ప్రభావము, హరిత గృహ ప్రభావం అంటే ఏంది, దాని కారకాలేంటి, దానివల్ల ఏ నష్టాలు ఉన్నవి అనే అంశాన్ని జనరల్గా ఆలోచించండి. గుండ్రటిది ఇది భూమి, దాని పై భాగంలో ట్రోపో, స్ట్రాటో, అయను లాంటి ఆవరణాలు అమరి ఉన్నాయి. అయితే స్ట్రాటో ఆవరణం యొక్క క్రింది భాగం లోపల ఒక మందంగా ఓజోను అనేది భూమికి ఒక రక్షక కవచంగా ఉన్నది. ఈ రక్షక కవచంగా ఉన్నటువంటి ఈ ఓజోన్ మీద సూర్యుని లోపల కేంద్రక సమ్మేళన చర్య జరుగుతున్నది. హైడ్రోజన్ నుండి హీలియంగా మారే చర్యను కేంద్రక సమ్మేళన చర్య అంటారు. దాని ఫలితంగా మనకు కిరణాలు, వెలుతురు అనేది బయటికి బహిర్గతం అవుతున్నాయి. ఆ వెలువడుతున్నటువంటి కిరణాలు అనేవి ఓజోన్ పొర మీద పడి అక్కడ మనకు హాని కలిగిస్తున్నటువంటి యూవీ కిరణాలను అక్కడ ఆపేసి మిగిలినటువంటి కిరణాలను కిందికి పంపించుట కారణంతో మనకు ఎటువంటి హాని జరగటం లేదు. కానీ ఇటీవల కాలంలో మీరు గమనిస్తున్నట్లయితే అనేక రకాలైనటువంటి కాలుష్య కారకాలు అయినటువంటి నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, సిఎఫ్సి లాంటి కాంపౌండ్స్, ముఖ్యంగా సిఎఫ్సి, నైట్రస్ ఆక్సైడ్ లాంటి కాంపౌండ్స్ ఈ ఓజోన్ పొరను ఏం చేస్తున్నాయంటే రంధ్రాలు పడేటట్టుగా చేస్తున్నాయి. ఈ రంధ్రాలు పడేటట్టుగా చేయటం వల్ల సూర్యుని నుండి వెలువడుతున్నటువంటి కిరణాలు నేరుగా భూమి మీద పడుతున్నాయి. నేరుగా భూమి మీద పడటం వల్ల ఉష్ణోగ్రత భూమి మీద పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే భూమి మీద పడినటువంటి కిరణాలను వాటిలోని ఉష్ణాన్ని భూమి గ్రహిస్తుంది. గ్రహించినటువంటి ఉష్ణాన్ని తిరిగి బహిర్గతం చేస్తుంది. ఆ బహిర్గతం చేస్తున్నటువంటి ఉష్ణ వికిరణము అనే ప్రక్రియ ద్వారా అంతరిక్షం లోపలికి వెళ్ళి బ్యాలెన్స్ అవుతుంది. కానీ వాతావరణంలో అనేక రకాల మార్పులు జరుగుట వలన, మార్పుల కారణంతోనే అంటే ముఖ్యంగా వాహనాలు ఎక్కువగా నడపడం వలన భూమి చుట్టూ కార్బన్ డయాక్సైడ్ వాయువు కప్పబడి ఉండటం వలన ఈ భూమి నుంచి బహిర్గతం అవుతున్నటువంటి హీట్ లేదా ఉష్ణము ఈ కార్బన్ డయాక్సైడ్ గ్రహించటం వల్ల ఈ వాతావరణం లోపల ఎక్కువగా హీట్ అనేది పెరిగి భూమి యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ విధంగా భూమి యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరగటాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నారు. దీని కారణంతో ఈ అంశాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సంబంధించినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా పరిశీలన చేసి ఈ భూమి వేడెక్కనియకుండా చూస్తే తప్ప కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత మనకు అనేక రకాల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉదాహరణకు ఆ
నిలువుగా సూర్యుడి నుంచి వెలువడుతున్నటువంటి కిరణాలను గమనించండి. ఇక్కడ భూమి మీద ఉండబడినటువంటి హిమాలయ పర్వతాలు లాంటివి కరిగిపోయి ఆ నీరు మొత్తము కూడా ఎక్కడికి వచ్చేస్తున్నది అంటే, మీరు ఏ నగరమైనా తీసుకోండి, నగరాలన్నీ నదుల ఒడ్డున ఉన్నవి. ఆ నదుల ఒడ్డున ఉండటం వలన సముద్రాలు ఉప్పొంగి నదుల లోపలికి రావటం వల్ల ఆ చుట్టుపట్టు ఉండబడినటువంటి నగర ప్రాంతాలు నష్టము అయ్యే మొత్తము ప్రమాదము సంభవించే అవకాశం ఉన్నది. కాబట్టి దీనికోసము నివారణ కోసం మనం ఎంతైనా ప్రయత్నము చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే మనము వాటి గురించి పట్టించుకోకుండా వాహనాల సంఖ్య అవసరం ఉన్నా లేకున్నా ఉపయోగించడం వల్ల అనవసరపు అంటే మనకు కాలుష్యానికి కారణమైనటువంటి వాయువులు బయటికి రావటం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ గురి అవుతున్నాం. కాబట్టి మీరు ఇప్పుడైనా ఎన్నో లక్షల మంది మీరు ఈ టీవీను అంటే మన ప్రోగ్రాంలో మీరు వీక్షిస్తున్నట్లయితే అనవసరంగా ఇంధనాలను వేస్ట్ చేయబాకండి, అనవసరంగా కాలుష్యాలను పెంచబాకండి, కాలుష్య కారకాలను పెంచబాకండి. మనము ఆ కారకాల వలన వాటి కోరలలో మనమే చిక్కుకొని మన జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అవసరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే వాహనాలను ఉపయోగించి తక్కువ మోస్తాదు లోపలికి కాలుష్య పదార్థాలను బయటికి వచ్చేటట్టుగా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశము, ఈ మధ్యన అడిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆమ్ల వర్షాలకు సంబంధించినటువంటివి అడుగుతున్నారు. ఆమ్ల వర్షాలకు సంబంధించినటువంటివి కారకాలు ఏంటంటే ముఖ్యంగా సల్ఫర్ యొక్క ఆక్సైడులు, నైట్రోజన్ యొక్క ఆక్సైడులు. సల్ఫర్ యొక్క ఆక్సైడులు నీటి లోపల కరిగితే మీకు ఇప్పుడే చదివారు, అలోహం యొక్క ఆక్సైడులు నీటి లోపల కరిగితే సల్ఫర్కు సంబంధించిన సల్ఫ్యూరిక్ ఆమ్లాలను, నైట్రోజన్కి సంబంధించినటువంటి ఆక్సైడులు నీటి లోపల కరిగితే నైట్రోజన్కి సంబంధించినటువంటి ఆమ్లాలు అంటే నత్రిక ఆమ్లము లాంటి వాటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఆమ్లాలు ఎప్పుడైతే వర్షము పడినప్పుడు వాతావరణము లోపల ఉన్నటువంటి నీటి అణువులు ఈ SO2 అంటే సల్ఫర్ డయాక్సైడ్తోని మరియు నైట్రోజన్ ఆక్సైడ్లతో చర్య నుండి ఆమ్లాలు ఏర్పడినప్పుడు ఆ ఆమ్లాలన్నీ కూడా భూమి మీద నీటి లోపలికి చేరి నదులలో, సముద్రాలలో లేదా ఆయా ప్రాంతాల లోపల ఉండబడినటువంటి నీటి లోపల pH విలువలు పడిపోతున్నాయి. ఆ pH విలువలు పడిపోవటం వలన భూమి యొక్క సారవంతము తగ్గిపోతుంది. భూమి యొక్క సారవంతము తగ్గటం వల్ల మనకు రావలసినన్ని పంటలు రాకుండా పోతున్నవి. పెరుగుతున్నటువంటి జనాభాకు రావలసినటువంటి పరిమాణంలో పంటలు రాకపోయినట్లయితే రాబోయే కాలంలో అనేక ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఆమ్ల వర్షాలకు సంబంధించినటువంటి ఈ సల్ఫర్, ముఖ్యంగా నైట్రోజన్ సంబంధించినటువంటి ఆక్సైడ్లు వాతావరణం లోపలికి అతి తక్కువ పరిమాణంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇటీవల కాలంలో ఢిల్లీ లోపల తీసుకున్నటువంటి నిర్ణయము ఒక గొప్ప నిర్ణయం అని నా వ్యక్తిగత భావన. ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్ వెహికల్స్ కనుక ఉపయోగించినట్లయితే వెంటనే మనకు ఢిల్లీ లోపల అర్థమైపోయినది, ఎంతో తక్కువ మోస్తాదు లోపల కాలుష్యము ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల లోపల ఏర్పడింది. అదేవిధంగా భారతదేశం లోపల ఉండబడినటువంటి ముఖ్యమైనటువంటి నగరాల లోపల కూడా అటువంటి దాన్ని కనుక ప్రవేశపెట్టినట్లయితే మనము కాలుష్యం అనే కోరల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళొకసారి గమనించండి, చలవరాత్తో నిర్మించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాల మీద ఈ ఆమ్ల వర్షాలు కనుక కురవడం వల్ల వాటి యొక్క వన్నె తగ్గే ప్రమాదం ఉన్నది. కాబట్టి తాజ్మహల్ నిర్మాణం గురించి మీకు తెలిసి ఉంటుంది. ఇటువంటి వాటిపైన పడినప్పుడు కూడా వాటి యొక్క వన్నె తగ్గుతూ ఉన్నది. అదేవిధంగా భూమి యొక్క pH విలువలు తగ్గటం వల్ల పంటల రాబడి తగ్గుతుందనే విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఇంకొక అంశం ఏంటంటే చర్మ వ్యాధులు మరియు కంట్లో శుక్లాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఈ ఆమ్ల వర్షాల వలన. తర్వాత రేడియో ధార్మికత కాలుష్యం, ముఖ్యంగా ఈ రోజులలో గమనించండి, ఇప్పట్లో ఒకవేళ దేశానికి మధ్యన యుద్ధం కనుక సంభవించే పరిస్థితులు ఏర్పడినప్పుడు అణుబాంబులను ఉపయోగిస్తున్నారు, హైడ్రోజన్ బాంబును ఉపయోగిస్తున్నారు.
హైడ్రోజన్ బాంబు మరియు అటామిక్ బాంబు అంటే పరమాణు బాంబులను ఉపయోగిస్తున్నారు. అటువంటి బాంబుల వలన అనేక రకాల కాలుష్యాలకు గురి అవుతున్నాము. అందులో ముఖ్యంగా రేడియో ధార్మికత పదార్థాలకు సంబంధించినటువంటి కణాలు బయటికి రావటం వల్ల వాటి కారణంతో జన్యు సంబంధమైనటువంటి వ్యాధులు రాబోయే తరాలకు కారణమవుతున్నాయి. మీకు తెలుసు, అమెరికా జపాన్పై ఉపయోగించినటువంటి అణుబాంబు కారణంతోనే అక్కడి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అన్నటువంటి మీ అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఒకరినొకరు మంచి భావనతోనే కలుపుకుంటూ భారతదేశం మాదిరిగా ఇతర అన్ని దేశాలు కూడా సౌభ్రతత్వంతో ముందుకు కొనసాగించినట్లయితే ఎటువంటి అణుబాంబులు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మనకు ఈ రేడియో ధార్మికతకు సంబంధించినటువంటి అంటే ఇబ్బంది పెట్టే కారకాలు ఈ వాతావరణం లోపలికి రావు, జన్యు సంబంధమైనటువంటి వ్యాధులు మనకు రావు. అయితే ఇక్కడ రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ బాంబులలో అటామిక్ బాంబ్ అంటే పరమాణు బాంబులో ముఖ్యంగా కేంద్రక విచ్ఛిత్తి అనే చర్యను ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ముఖ్యము. గతం లోపల అడిగినటువంటి బిట్టు పరమాణు బాంబు లేదా అటామిక్ బాంబులో కేంద్రక విచ్ఛిత్తి అనే ఒక సూత్రం ఉపయోగపడుతుంది. దాని కారణముతోనే అధిక శక్తి వెలువడుతుంది. యురేనియం అనే పరమాణు కేంద్రకానికి న్యూట్రానుతో ఢీకొనింప చేయటం వల్ల అక్కడ కేంద్రకము ముక్కలుగా మారుతూ బేరియం క్రిప్టాన్లుగా మారుతూ మళ్ళీ న్యూట్రాన్లు బయటికి విడుదలవుతూ వెలువడిన ప్రతి న్యూట్రాను ఇంకొక యురేనియం పరమాణువులోని కేంద్రకంతో ఢీకొనటం వల్ల ఆ చర్య ఒక చైన్ సిస్టమ్గా ఒక సెకండ్ల కాలంలోనే జరగటం వల్ల అత్యధికమైనటువంటి శక్తి బయటికి విడుదల కావటం వల్ల మనకు ఆటం బాంబును కనుక ఉపయోగించినట్లయితే ఆయా ప్రాంతము మొత్తము కూడా నాశనమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి దేశానికి మధ్యన మిత్రుత్వ భావన కనుక ఉన్నట్లయితే ఇటువంటి రకపు బాంబులు ఉపయోగించకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం అన్ని దేశాలకు ఉన్నది. అదేవిధంగా ఆటం బాంబు కంటే హైడ్రోజన్ బాంబు ఇంకా పవర్ఫుల్. ఎందుకంటే ఈ హైడ్రోజన్ బాంబు లోపల వెలువడుతున్నటువంటి శక్తి ఇంకా అత్యధికంగా ఉంటుంది. హైడ్రోజన్ బాంబు లోపల ఉండబడినటువంటి సూత్రం ఏది? గతంలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లలో ఎన్నోసార్లు అడిగారు. కాబట్టి మీరు గమనించండి, హైడ్రోజన్ బాంబు లోపల ఉన్నది సూర్యుని లోపల జరుగుతున్నటువంటి చర్య, నక్షత్రాల లోపల జరుగుతున్న చర్య, చంద్రుని లోపల జరుగుతున్న చర్య. అంటే ఆకాశం వైపు ఒక్కసారి ఊహించండి. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు మరియు హైడ్రోజన్ బాంబు, వీటన్నింటిలో ఒకే రకమైనటువంటి చర్య జరుగుతుంది. ఆ చర్య పేరే కేంద్రక సములిన చర్య, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. దీని కారణంతోనే అత్యధిక శక్తి వస్తుంది. అంటే పరమాణు బాంబు వినాశనము చేసిన దానికంటే ఈ హైడ్రోజన్ బాంబు ఇంకా శక్తివంతమైంది. కాబట్టి ఈ హైడ్రోజన్ బాంబును కనుక ఉపయోగిస్తే ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి బాంబులు ఉపయోగించినప్పుడు రేడియో ధార్మికతకు సంబంధించినటువంటి పదార్థాలు బయటికి వెలువడి మనకు నానా రకాల జబ్బులకు కారణమవుతున్నవి. ఆ తర్వాత ఇంకొక అంశాన్ని తీసుకోండి. అందులో లెడ్ అనేది ఒక పాయిజనస్ ఎలిమెంట్, మెర్క్యూరీ అనేది ఒక పాయిజనస్ ఎలిమెంట్. అయితే లెడ్ని కనుక తీసుకున్నట్లయితే లెడ్ వాతావరణం లోపలికి రావటం వల్ల మనము మానసిక వ్యాధులకు గురి అవుతున్నాము. మీరు సిటీలో చూడండి, ఎంత ట్రాఫిక్ ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి. ట్రాఫిక్ మనము ఒక దగ్గరికి చేరాలంటే ఎంత కష్టమవుతుందో మీకు అర్థమవుతున్నది. అయితే కారణం ఈ వాహనాల సంఖ్య పెరిగి వాతావరణం లోపల కాలుష్య కారకాలు కూడా పెరిగి మనకు అనేక రకాల జబ్బులకు కారణమవుతున్నాయి. కాబట్టి ప్రతి హాస్పిటల్ నిండా జనాలు వరుసగట్టి వెళుతున్నారు. కాబట్టి మనము హాస్పిటల్కు వెళ్లకుండా చూసుకోవాలంటే మన వాతావరణాన్ని అంటే పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఈ లెడ్ది ఇంకొక అంశం ఏంటంటే టెట్రాయిథైల్ లెడ్ను పెట్రోలుతో కలిపి యాంటీ నాకింగ్ ఏజెంట్గా వాడారు. కానీ దాని వలన కూడా పర్యావరణానికి నష్టం ఉందని అన్లెడెడ్ పెట్రోల్ను ఇటీవల కాలంలో వాడుతున్నారు.
కాబట్టి లెడ్ వలన మానసికమైనటువంటి వ్యాధులు కలుగుతున్నాయి అనే విషయము గుర్తించండి. నెక్స్ట్ పాదరసాన్ని తీసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ పాయిజనస్ ఎలిమెంట్. ఒక విషయుతమైనటువంటి మూలకమే పాదరసం అనేది. మీ అందరూ తెలుసు, లోహాలు అనే చాప్టర్ లోపల క్లియర్గా చదివారు. ఇది ద్రవ స్థితి లోపల గది ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ఈ పాదరసము అనేది ముఖ్యంగా తలకు వేసే డైస్లలో కూడా ఈ పాదరసం ఉంటుంది. అది కొంత సూక్ష్మమైనటువంటి పరిమాణం లోపల మన తల లోపలికి కూడా చేరటం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నవి. అయితే మీకు తెలుసు, మెర్క్యూరీని అంటే జపాన్ లోపల ఉండబడినటువంటి ఒక ఇండస్ట్రీలో బయటికి వెలువడుతున్నటువంటి మెర్క్యూరీ వలన ఆ మెర్క్యూరీ అనేది నదులు సముద్రాల లోపలికి చేరినటువంటి వాటి లోపల చేపలు తినటం వల్ల, అటువంటి చేపలను మనము తినటం వల్ల మానవునికి మినీ మాట అనే ఒక రకమైనటువంటి వ్యాధి రావటానికి కారణమవుతున్నది. కాబట్టి విషయుతమైనటువంటి మూలకాలేవి, వాటిని ఏ విధంగా నివారించుకోవాల్సినటువంటి ఆలోచన మనకు రావాలి. వాటి గురించి చదవవలసినటువంటి అవసరము మనకు ఇప్పుడు ఉన్నది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ విషయంలో గమనిస్తే ముఖ్యంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమవుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్ని కనుక తీసుకున్నట్లయితే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను నాశనం చెందించడంలో లేదా వాటి యొక్క గొప్పతనాన్ని తగ్గించడంలో, వాటి యొక్క నైపుణ్యాన్ని తగ్గించడంలో ఇది కారణమవుతున్నది SO2 అనే వాయువు. అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ని తీసుకున్నట్లయితే కార్బన్ మోనాక్సైడ్ వలన రక్తం లోపల ఉండబడిన హిమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారి మన శ్వాసక్రియను తగ్గించి క్రమంగా చనిపోవటానికి కూడా కారణమవుతున్నటువంటి ఒక విషయుతమైనటువంటి వాయువులలో కార్బన్ మోనాక్సైడ్ ప్రధానమైనటువంటిది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాహనాలు తగ్గించే ప్రయత్నం మన ప్రభుత్వాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్ తీసుకోండి. నైట్రిక్ ఆక్సైడ్ పైన ఆకులపై కణజాల క్షయము చెందటానికి కారణమవుతున్నది. ఈ అంశాలతోని, ఈ 4 అంశాలతో ఇటీవల మన TSPSC వాళ్ళు నిర్ణయించిన లేదా ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి దాని లోపల వీటితో కలిగినటువంటి ఒక ప్రశ్నను అడిగారు. రాబోయే కాలం లోపల కూడా తప్పకుండా ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి జనరల్గా మనము ఒక్కొక్క కాలుష్య కారణాన్ని తీసుకొని దాని వలన ఏ రకపు ఇబ్బందులు అవుతున్నాయో మనము గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. కార్బన్ టెట్రాక్లోరైడ్ వలన కాలేయము సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నవి. బెంజిన్, ఫీనాల్ మూత్రపిండాలకు సంబంధించినటువంటి, అంటే బెంజిన్, ఫీనాల్ అనే కర్బన రసాయనిక పదార్థాల వలన, ఆరోమాటిక్ పదార్థాల వలన మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నవి. రేడియోధార్మికత ధూళి వలన మీకు తెలుసు జన్యు సంబంధమైన వ్యాధులు వస్తున్నవి. SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్, అమ్మోనియా, క్లోరిన్ లాంటి ఆమ్లాలు కన్ను, ముక్కు, గొంతు సంబంధించినటువంటి కొన్ని రకాల వ్యాధులను తెప్పించడానికి కారణమవుతున్నవి. అదేవిధంగా ధ్వని కాలుష్యం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. 90 డెసిబుల్స్ కంటే, అంటే ధ్వని తీవ్రతను డెసిబుల్స్లో కొలుస్తాము. 90 డెసిబుల్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మనకు పెద్దగా హాని ఉండదు. కానీ 90 డెసిబుల్స్ దాటిన తర్వాత మానవునికి హాని జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి అటువంటి వాటిపైన మన ప్రభుత్వాలు ఎక్కువ ధ్వని కాలుష్యం ఉన్నట్లయితే దాన్ని నివారించే దిశగా చూసినట్లయితే మన మానవాళికి, మన పర్యావరణానికి రక్షణగా ఉండటానికి అవకాశం ఉన్నది. భౌతిక శాస్త్రంలో మరిన్ని ప్రశ్నలు ఆశించేటటువంటి పాఠ్యాంశంలో ప్రవాహిలు ముఖ్యమైనది. దీనినే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్గా కూడా పరిగణిస్తాము. దీని ప్రకారము ద్రవాలలోని ఒకే రకమైనటువంటి అణువులు లేదా సజాతి అణువుల మధ్యలో ఉండేటటువంటి ఆకర్షణ బలాలను సంసంజన బలాలు అంటాం, కోహెసివ్ ఫోర్సెస్. అదేవిధంగా విజాతి అణువుల మధ్యలో ఉండేటటువంటి ఆకర్షణ బలాలను అసంజన బలాలు అంటాము, అధెసివ్ ఫోర్సెస్. ఈ 2 రకాలైనటువంటి బలాల ప్రభావం వలన ద్రవాలకు కొన్ని నిర్దిష్టమైనటువంటి ధర్మాలను ప్రదర్శిస్తాయి. వీటిలో ప్రధానంగా తలతన్యత సర్ఫేస్ టెన్షన్, కేశనాళికీయత కాపిలారిటీ, స్నిగ్ధత విస్కాసిటీ మరియు పీడనము ప్రెషర్. ఈ ధర్మాల ఆధారంగా ఆ ద్రవాలకు ఉండేటటువంటి ధర్మాలను మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తుంది. ఈ ధర్మాలలోనే మనకు ప్రశ్నలను అడిగేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో మొట్టమొదటిగా తలతన్యత అనే ధర్మాన్ని పరిశీలిస్తే
నీటికి ఉండేటటువంటి ఈ ధర్మం వలన అనేక దృగ్విషయాలను మనం పరిసరాలలో గమనించవచ్చు. ముఖ్యంగా దోమలు, ఈగల వంటి చిన్న చిన్న కీటకాలు నీటిపై నడవడం అనే అంశాన్ని తలతన్యతకు ప్రధానమైనటువంటి కారణంగా మనం భావించవచ్చు. దీనినే అసర్షను మరియు రీజనింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నల సరళిలో కూడా మనం గమనించవచ్చు. దోమల వంటి చిన్న చిన్న కీటకాలు నీటి ఉపరితలంపై నడుస్తాయి. దీనిని ప్రతిపాదనగా పరిశీలిస్తే కారణం రీత్యా ద్రవాలు వాటి యొక్క ఉపరితలము సాగదీసిన రబ్బరు బ్యాండ్ వలె ప్రవర్తిస్తుంది అనేది మనం కారణంగా భావిస్తే దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ని ప్రతిపాదన మరియు కారణము రెండూ సరి అయినవే. ప్రతిపాదనకు ఆర్ అనేది సరి అయిన వివరణ. ఆప్షన్ బి ప్రతిపాదన కారణము రెండూ సరి అయినవే, ప్రతిపాదనకు ఆర్ అనేది సరి అయిన వివరణ కాదు. ఆప్షన్ సి ప్రతిపాదన కరెక్టు మరియు కారణం అనేది కరెక్ట్ కాదు. ఆప్షన్ డి అనేది ప్రతిపాదన తప్పు, రీజనింగ్ అనేది కరెక్టు. ఇట్లాంటి అంశాలలో మనం చూడవచ్చు. దీనికి సమాధానంగా ఆప్షన్ ఏని మనం పరిగణిస్తాము. అనగా ప్రతి ద్రవము దాని యొక్క ఉపరితలాన్ని సాగదీసిన రబ్బరు బ్యాండ్ వలె ప్రవర్తించేలా చూసుకుంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ద్రవాలన్నీ కూడా వాటి యొక్క ఉపరితల వైశాల్యాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ ధర్మం ఆధారంగానే కీటకాలు మొత్తం నీటి యొక్క ఉపరితలం మీద నడవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వర్షపు చినుకులు నేల మీద పడేటప్పుడు గుండ్రంగా ఉండడానికి దీనిని మనం ప్రధాన కారణంగా భావించవచ్చు. అదేవిధంగా గాజు ద్రవాన్ని కొంత ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు అవి కూడా గోళాకారాన్ని సంతరించుకునే అవకాశం ఉంటుంది. పెయింట్లో ముంచినటువంటి బ్రష్ యొక్క వెంట్రుకలు లేదా బ్రెజల్స్ పెయింట్ నుంచి బయటికి తీసిన తర్వాత దగ్గరకు రావడము, తర్వాత తలకు నూనె పెట్టినప్పుడు వెంట్రుకలు మొత్తం దగ్గరగా రావడము, ఇవన్నీ కూడా తలతన్యత యొక్క ధర్మాలుగానే మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా రెండు గాజు పలకలను ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు వాటిని విడదీయడం చాలా సులభం. అదే రెండు గాజు పలకల మధ్య ఏవైనా ద్రవపు చుక్కలను వేసినప్పుడు వాటిని విడదీయడం చాలా కష్టం. దీనికి కూడా ప్రధాన కారణం మనం తలతన్యతగానే భావించాల్సి వస్తుంది. ద్రవాల యొక్క మరొక ముఖ్యమైన ధర్మము కేశనాళికీయత లేదా క్యాపిలారిటీ. సన్నటి కేశనాళికలను ద్రవాలలో ముంచినప్పుడు వాటి యొక్క అసలు పరిమాణం కంటే ద్రవం పైకి ఎగబాగటాన్ని మనం కేశనాళికీయతగా పరిగణించవచ్చు. దీనికి సంబంధించినటువంటి అనేక అనువర్తనాలు మనం దైనందిన జీవితంలో గమనించవచ్చు. ప్రధానంగా గత సంవత్సరాలలో వినాయకుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయనే విషయాన్ని మనం కేశనాళికీయత ధర్మంలోనే భాగంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా చూసేది సంసంజన బలాలు, అసంజన బలాల యొక్క ప్రభావము కీలక పాత్ర వహిస్తుంది ఈ కేశనాళికీయత ధర్మంలో భాగంగా. ఏదైనా ద్రవానికి అసంజన బలాల కంటే సంసంజన బలాలు ఎక్కువగా ఉన్న ఎడల దాంట్లో ఆ ఘన పదార్థాలు అనేవి ద్రవాలను అధికంగా పీల్చుకుంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఆ ద్రవాలు ఆ ఘన పదార్థాలకు అధికంగా అంటుకోవడం వలన వాటి యొక్క మట్టం పాత్రలో తగ్గుతుంది. దీనిని మనం ఆ విగ్రహము పాలు తాగినట్లుగా భావించడం వలన అందరూ కూడా ఆ విషయంలో అమితమైన ఆసక్తిని ప్రదర్శించిన విషయాలు మనం పేపర్లలో చూసాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం కేశనాళికీయత తప్పించి మరొకటి కాదు. అదేవిధంగా నల్లరేగడి నేలలు నీటిని నిల్వ ఉంచుకోవడం కూడా మనం కేశనాళికీయత యొక్క ధర్మంగానే భావించవచ్చు. తర్వాత కిరోసిన్ దీపం వెలగటము, దీపపు ప్రమిదలు వెలగటం, ఇవన్నీ కూడా కేశనాళికీయత యొక్క ధర్మాలుగానే మనం భావించాల్సి వస్తుంది. ఈ విషయంలో ప్రధానమైనటువంటి ప్రశ్నలు మనం గమనించవచ్చు. ఏదైనా అంశం ఇచ్చేసి దీనికి కారణంగా కేశనాళికీయత ధర్మమా, లేదా తలతన్యత అనేది కారణమవుతుందా, లేదా స్నిగ్ధత అనేది కారణమవుతుందా, లేదా పీడనం అనేది కారణమవుతుందా అనే విషయాలలో మనల్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయము స్నిగ్ధతగా మనం భావించవచ్చు. దీనినే విస్కాసిటీగా పరిగణిస్తాము. ద్రవాలు కదులుతున్నప్పుడు పొరలుగా ప్రవహిస్తాయి. అనగా వివిధ పొరలలో ప్రయాణించేటటువంటి ద్రవాలు వాటిల్లోని వేర్వేరు పొరల మధ్యలో ఉండేటటువంటి కణాల మధ్య ఆకర్షణ బలాల వల్ల ఆ పొరల యొక్క వేగం మందగించడాన్ని మనం స్నిగ్ధతగా పరిగణిస్తాము. దీనికి ఉదాహరణగా సముద్రంలో ఉవ్వెత్తున లేచేటటువంటి అలలు సముద్ర తీర ప్రాంతానికి వచ్చేసరికి వాటి యొక్క వేగం అనేది నెమ్మదించడాన్ని మనం ఉదాహరణగా చూడవచ్చు. అదేవిధంగా మన శరీరంలోని రక్త ప్రసరణ అనేది కూడా స్నిగ్ధతకు ఉదాహరణగా చెప్పవచ్చు. గుండె నుంచి పంపు చేసినటువంటి రక్తము అధిక వేగంతో ప్రయాణిస్తూ శరీర భాగాలకు చేరినప్పుడు వాటి యొక్క వేగం నెమ్మదించడానికి ప్రధాన కారణంగా మనం స్నిగ్ధతను భావించవచ్చు. అలాగే నీటిలో మునిగినటువంటి వస్తువుల యొక్క వేగం క్రమక్రమంగా తగ్గుతుంది.
తర్వాత వాయువులను వేడి చేసినప్పుడు వాటి యొక్క స్నిగ్ధత పెరగడం అనేది మనం గమనించవచ్చు. ఈ వాయువులలో స్నిగ్ధత పెరగడం అనే విషయాన్ని పరిశీలించినప్పుడు వాయువులను వేడి చేస్తే ఆ వాయు అణువుల యొక్క గతిజ శక్తి అధికమవుతుంది. ఫలితంగా అవి ఒకదానికొకటి ఢీకొనడం వల్ల వాటి యొక్క స్నిగ్ధత బలాలు అనేవి పెరుగుతాయి. అదేవిధంగా ద్రవాల యొక్క ఉష్ణోగ్రతను పెంచినప్పుడు వాటి యొక్క స్నిగ్ధతని తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విషయంలో మనకు మరొక ముఖ్య అంశాన్ని పరిగణించాల్సి వస్తుంది. అది స్పర్శ కోణం. ద్రవాలలో ముంచినటువంటి ఘన పదార్థాలలో లేదా పాత్రలలో వేసినటువంటి ద్రవ పదార్థాలు ఆ పాత్ర యొక్క ఉపరితలంతో ద్రవాల లోపల వైపు చేసేటటువంటి కోణాన్ని మనం స్పర్శ కోణంగా పరిగణించవచ్చు. ఈ స్పర్శ కోణం యొక్క విలువ ద్రవాల యొక్క సంసంజన మరియు అసంజన బలాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ గమనిస్తే పాదరసం యొక్క స్పర్శ కోణం విలువ 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా పాదరసంలో సంసంజన బలాల ప్రభావం అధికము, అసంజన బలాల ప్రభావము తక్కువ. అనగా పాదరసపు అణువులు ఒకదానికొకటి అత్యధిక ఆకర్షణ బలంతో ఆకర్షించుకుంటాయి కాబట్టి దానిలో సంసంజన బలాల ప్రభావం ఎక్కువ. అందుచేతనే పాదరసం ఏ పదార్థాలకు అంత సులభంగా అంటుకోదు. దీనికి వ్యతిరేకంగా నీటి యొక్క ప్రవర్తనను మనం అధ్యయనం చేయవచ్చు. నీటి యొక్క స్పర్శ కోణం విలువ 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా దీనిలో సంసంజన బలాల ప్రభావము తక్కువ, అసంజన బలాల ప్రభావము ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి నీరు అనేది సులభంగా పాత్రలకు అంటుకుంటుంది. అదేవిధంగా వెండి యొక్క సంసంజన బలాలు, అసంజన బలాల ప్రభావాలు సమానంగా ఉంటాయి. వాటి యొక్క పరిమాణం సమానంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో వెండి యొక్క స్పర్శ కోణం విలువ 90 డిగ్రీలుగా మనం గమనించవచ్చు. తర్వాత స్నిగ్ధత విషయంలో మరొక ముఖ్యమైనటువంటి అంశము ఏ పదార్థాలకు స్నిగ్ధత అధికంగా ఉంటుంది, ఏ పదార్థాలకు స్నిగ్ధత తక్కువగా ఉంటుంది అనే అంశాలు పరిశీలిస్తే గ్రీజు, తేనెలకు స్నిగ్ధత అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని స్నేహక తైలాలుగా మనం వాడేటటువంటి అంశాలను మనం పరిశీలించవచ్చు. ప్రవాహులు పీడనాన్ని కలుగజేస్తాయి. ఈ ప్రవాహుల యొక్క పీడనం వాటి యొక్క సాంద్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అనగా ప్రవాహుల యొక్క సాంద్రత పెరిగితే అవి కలుగజేసే పీడనం పెరుగుతుంది. అదేవిధంగా ప్రవాహుల యొక్క సాంద్రత తగ్గితే అవి కలుగజేసేటటువంటి పీడనం కూడా తగ్గుతుంది. ఈ క్రమంలో గతంలో వచ్చినటువంటి ఒక ప్రశ్నను పరిశీలిస్తే సమాన పరిమాణంలో ఉన్నటువంటి సమాన ఘన పరిమాణంలో ఉన్నటువంటి 3 పాత్రలను తీసుకొని ఆ మూడింటిలో ఒకే మట్టం వరకు ఒకే పరిమాణంలో ఉండేటటువంటి పాదరసము, నీరు మరియు నూనెలను తీసుకొని వాటి యొక్క అడుగు భాగంలో రంధ్రాలను చేసినట్లయితే ఏ పాత్ర త్వరగా ఖాళీ అవుతుంది అనే ప్రశ్నను మనం గమనించవచ్చు. దీనికి సమాధానంగా ఏ ద్రవం యొక్క సాంద్రత అయితే తక్కువగా ఉంటుందో ఆ పాత్ర త్వరగా ఖాళీ అవుతుంది అనే అంశాన్ని మనం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ నూనె యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి అది త్వరగా పాత్ర నుంచి బయటకు వస్తుంది. ఈ సందర్భంలో ఆ ఖాళీ అయ్యే పాత్రల యొక్క ఆరోహణ లేదా అవరోహణ క్రమాలను మనం పరిశీలించినట్లయితే త్వరగా నూనె బయటకు వస్తుంది, తర్వాత నూనె, తర్వాత పాదరసం. ఒకవేళ అవరోహణ క్రమం గనక పరిశీలించినట్లయితే పాదరసము, నీరు మరియు నూనెలు ఉన్నటువంటి పాత్రలు ఖాళీ అయ్యే క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదే విధంగా వస్తువుల యొక్క అడ్డుకోత వైశాల్యము తక్కువగా ఉంటే అవి కలుగచేసేటటువంటి పీడనము ఎక్కువగా ఉంటుంది అనే అంశాన్ని మనం పరిగణించవచ్చు. దీనికి ఉదాహరణగా మనము క్యారీ బ్యాగులుగా వాడేటటువంటి కవర్ల యొక్క వైశాల్యము తక్కువగా ఉన్నప్పుడు అవి మన వేళ్ళ మీద కలుగజేసేటటువంటి పీడనం అధికంగా ఉండడం వల్ల వేళ్ళు అధిక నొప్పిని గమనించేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా కత్తెర మరియు కత్తి వంటి సాధనాలు వాటి యొక్క అంచులను అధికంగా షార్పు చేయడము లేదా చేయడం వలన అవి సులభంగా వస్తువులను చీల్చేటటువంటి సందర్భాలను మనం గమనించవచ్చు. ఇదే క్రమంలో తుపాకీ నుంచి వెలువడేటటువంటి బుల్లెట్ల యొక్క కొన షార్పుగా ఉండడం వలన అవి వస్తువులను చీల్చేటటువంటి శక్తి అధికంగా ఉండేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వీటన్నిట్లలో ఇమిడి ఉండేటటువంటి సూత్రము వస్తువుల యొక్క అడ్డుకోత వైశాల్యం తక్కువగా ఉంటే అవి కలుగచేసేటటువంటి పీడనము అధికంగా ఉంటుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ ప్రవాహాలకు సంబంధించినటువంటి కొన్ని నియమాలను మనం ఇక్కడ ముఖ్యంగా పరిగణించవచ్చు. ఈ నియమాల ఆధారంగా పనిచేసేటటువంటి వస్తువులు లేదా దృగ్విషయాల విషయంలో మనం ప్రశ్నలను ఇక్కడ గమనించవచ్చు.
నిర్దిష్ట ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘనపరిమాణము స్థిర ఉష్ణోగ్రత వద్ద పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది అనే విషయాన్ని మనం బాయిల్ నియమంగా చెప్పుకుంటాం. ఈ బాయిల్ నియమం ఆధారంగా వాతావరణంలో పైకి వెళ్తున్న కొద్దీ ఏదైనా బెలూన్ మీద వచ్చేటటువంటి పీడనం తగ్గటం వల్ల దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది అనే అంశాన్ని మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నీటి యొక్క అడుగు భాగం నుంచి వెలువడేటటువంటి గాలి బుడగ పైకి వచ్చే కొలది దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతూ ఆ బుడగ పెద్దదయ్యే దృగ్విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి రెండు కూడా బాయిల్ నియమం యొక్క అనువర్తనాలే. ఈ విషయంలో బిట్లను అడిగేటప్పుడు ప్రతిపాదన కారణాల దృష్ట్యా మనం ఈ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ప్రతిపాదన విషయంగా నీటి అడుగు నుంచి గాలిబుడగ పైకి వెళ్తున్న కొద్దీ దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కారణము పీడనం తక్కువ అవుతున్న కొద్దీ ఘనపరిమాణం పెరుగుతుంది. దీంట్లో ఆప్షన్ ఏ వచ్చేసి ఏ మరియు ఆర్ రెండూ సరి అయినవి, ఏకు ఆర్ సరి అయిన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండూ సరి అయినవి, ఏకు ఆర్ సరి అయిన వివరణ కాదు. ఆప్షన్ సి వచ్చేసి ఏ కరెక్టు, ఆర్ తప్పు. డి వచ్చేసి ఏ తప్పు, ఆర్ ఒప్పు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. దీనికి సమాధానంగా ఆప్షన్ ఏని మనం పరిగణించవచ్చు. తర్వాత మరొక నియమము పాస్కల్ నియమం. పాస్కల్ నియమాన్ని పరిశీలించినట్లయితే ఏదైనా ప్రవాహి మీద కలుగజేసినటువంటి పీడనము దానిలో అన్ని దిశల వైపుకు సమానంగా వ్యాపిస్తుంది అనే విషయాన్ని పాస్కల్ నియమం వివరిస్తుంది. దీని ఆధారంగా కిరోసిన్ గ్యాస్ స్టవ్ పనిచేసే విధానాన్ని మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా వాహనాలకు వేసేటటువంటి హైడ్రాలిక్ బ్రేక్స్, హైడ్రాలిక్ ట్రక్స్, తర్వాత బ్రామా ప్రెస్ వంటివి అన్నీ కూడా ఈ పాస్కల్ నియమం ఆధారంగా పనిచేసేవే. ఏవైనా పుస్తకాలను కానీ లేదా వస్త్రాలను కానీ ప్యాకింగ్ చేసేటప్పుడు వాటి యొక్క ఘనపరిమాణాన్ని తగ్గించడం కోసం వాటిని ప్రెస్ చేసి ప్యాక్ చేసే విధానంలో బ్రామా ప్రెస్ అనేది కీలకంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఈ సూత్రం ఆధారంగానే ఈ బ్రామా ప్రెస్ పనిచేస్తుంది, లేదా బ్రామా ప్రెస్ పనిచేసేయడంలో వెనుక ఉన్నటువంటి సూత్రంగా మనం పాస్కల్ నియమాన్ని పరిశీలించవచ్చు. అలాగే పంట పొలాల మీద స్ప్రే చేసేటప్పుడు ఆ స్ప్రేయర్లలో ఇమిడి ఉండేటటువంటి సూత్రం కూడా పాస్కల్ నియమంగానే మనం భావించవచ్చు. మరి ఒక సూత్రము ఆర్కిమిడీస్ సూత్రంగా భావించవచ్చు. ఈ ఆర్కిమిడీస్ సూత్రాన్ని లోహాల యొక్క స్వచ్ఛతను కనుగొనడంలో భాగంగా దానిని వెలికి తీశారన్న విషయాన్ని మనం గతంలో చూసాము, విన్నాం కూడా. ప్రవాహిలో సంపూర్ణంగా లేదా పాక్షికంగా మునిగినటువంటి ఏదైనా ఘనపదార్థము కోల్పోయినటువంటి భారము అది తొలగించబడినటువంటి ద్రవం యొక్క భారానికి సమానంగా ఉంటుందనే విషయాన్ని మనకు ఆర్కిమిడీస్ సూత్రం తెలియజేస్తుంది. ఈ సూత్రం ఆధారంగా మనం లోహాల యొక్క స్వచ్ఛతను కొలవవచ్చు. ఇటువంటిదే మరొక సూత్రము బెర్నౌలీ సూత్రము. ఏదైనా భారీ వాహనాలు వెళ్తున్నప్పుడు దాని పక్కన ప్రయాణించేటటువంటి ఈ చిన్న చిన్న వాహనాలు ఆ భారీ వాహనాల వైపుగా ఆకర్షించడాన్ని మనం బెర్నౌలీ సూత్రం ఆధారంగా చెప్పవచ్చు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ మనకు కలిగినప్పుడు దానిని బెర్నౌలీ సూత్రం అని చెప్పి గుర్తుంచుకుంటే మనకు ఆ విషయం సులభంగా ఆకలింపవుతుంది. అదేవిధంగా గదిలో ఫ్యాన్ని ఆన్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే గాలి వలన క్యాలెండర్ యొక్క కాగితాలు పైకి లేవడాన్ని మనం ఇంకొక ఉదాహరణగా చెప్పవచ్చు. టీపాయ్ మీద ఉంచినటువంటి పేపరు ఫ్యాన్ గాలికి కింది దిశలో కాకుండా పై దిశలో కదలటానికి కూడా మనం ఇక్కడ బెర్నౌలీ సూత్రం యొక్క అనువర్తనంగా చెప్పవచ్చు. ఏదైనా వస్తువుల ఉపరితలంపై నుంచి గాలి వేగంగా వీచినప్పుడు అక్కడ అల్పపీడనం ఏర్పడుతుందనే విషయాన్ని బెర్నౌలీ సూత్రం మనకు వివరిస్తుంది. ఈ సూత్రాన్ని మనం తుఫానులు వీచే సమయాల్లో, తుఫాను గాలులు వీచే సమయాల్లో మనం అనువర్తింపజేసుకుంటే చెట్లు మరియు చిన్న చిన్న గుడిసెల మీద నుంచి గాలి వేగంగా వీసినప్పుడు ఆ ప్రదేశంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వైపుకు మిగిలిన అన్ని దిశల నుంచి గాలి వేగంగా వేయడం వలన ఆ చెట్లు మరియు గుడిసెల యొక్క పైకప్పులు సులభంగా పైకి ఎగిరి కొట్టుకొని పోయే సందర్భాలను మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ సందర్భాలన్నీ కూడా బెర్నౌలీ సూత్రాల యొక్క అనువర్తనాలే. తర్వాత ప్లవన సూత్రాలను మనం ప్రధానంగా భావించాల్సి వస్తుంది. ఈ ప్లవన సూత్రాలను పరిశీలించినట్లయితే ఏదైనా వస్తువు యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువు నీటి మీద తేలుతుంది, మరియు వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రతకు సమానంగా ఉంటే సగభాగం నీళ్ళల్లో మునిగి సగభాగం నీటిపైన తేలుతుంది. అదేవిధంగా వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువైనప్పుడు ఆ వస్తువు నీటిలో మునుగుతుంది అనే విషయాలను మనం ప్లవన సూత్రాలలో ఆధారంగా చూడవచ్చు. ఈ ప్లవన సూత్రాలలో ఆధారంగానే
ఓడలు మరియు జలాంతర్గాములను నిర్మిస్తారనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పవచ్చు. ఈ ప్రవాహాల యొక్క మరికొన్ని ధర్మాలను గనక మనం గమనించినట్లయితే గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. ఒక చెరువులో ఒక పడవలో కొన్ని పెద్ద పెద్ద బరువులను తీసుకొని వెళ్తూ చెరువు మధ్య భాగంలోకి ప్రవేశించిన తర్వాత ఆ బరువులను నీళ్ళల్లో వేసినప్పుడు ఆ చెరువు యొక్క పరిమాణం ఏ విధంగా మారుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా అనే విషయాలలో మనం ప్రశ్నలను గమనించాం. వాస్తవానికి 100 కేజీల బరువుని మనం పడవలో తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ 100 కిలోగ్రాములు ఉన్నటువంటి ఆ వస్తువు ద్రవాన్ని కొంత మట్టాన్ని పైకి నెడుతుందనే విషయాన్ని మనం చూడవచ్చు. ఇదే బరువుని మనం నీళ్ళల్లో వేసినప్పుడు దాని యొక్క దృశ్యభారం తగ్గుతుందనే విషయాన్ని గమనించాం. కాబట్టి అంత మేరకు నీటి మట్టం కిందికి దిగుతుంది. కాబట్టి పడవలో ఉన్నటువంటి బరువులను నీళ్ళల్లో వేసినప్పుడు ఆ మట్టం అనేది కిందికి దిగే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అదేవిధంగా నదిలో ప్రయాణించేటటువంటి ఓడ సముద్ర జలాలలోకి ప్రవేశించినప్పుడు సముద్ర జలాల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఓడ యొక్క మట్టము పైకి లేసే సందర్భాన్ని మనం గమనించవచ్చు. దీనికి వ్యతిరేకమైనటువంటి దృగ్విషయాన్ని మనం ఓడ సముద్ర జలాల్లో నుంచి నదీ జలాల్లోకి ప్రవేశించినప్పుడు గమనించవచ్చు. తర్వాత పీడనాన్ని పెంచినప్పుడు నీటి యొక్క ద్రవీభవన స్థానం తగ్గుతుంది అనే సూత్రం ఆధారంగా స్కేటింగ్ అనేటటువంటి ఆటను ఆడతారు. ఇక్కడ స్కేటింగ్ వీల్స్ అనేవి మంచు మీద పీడనాన్ని కలుగజేసినప్పుడు మంచు యొక్క ద్రవీభవన స్థానం తగ్గుతుంది. కాబట్టి అక్కడ కొంత భాగం నీరుగా మారడం వల్ల సులభంగా వ్యక్తి మంచు మీద కదిలే అవకాశాలను మనం పరిశీలించవచ్చు. దీని ఆధారంగా ఆడే ఆటనే స్కేటింగ్. మరియు 2 మంచు ముక్కలను ఒకదానికొకటి అతికించడానికి గాను మనం అక్కడ చేయాల్సిన పని ఆ 2 మంచు ముక్కలను ఒకదానికొకటి గట్టిగా అదిమి వాటి మధ్య పీడనాన్ని పెంచినప్పుడు దాని యొక్క ద్రవీభవన స్థానం తగ్గి నీరుగా మారుతుంది. ఆ పీడనాన్ని తొలగించిన తర్వాత అదే నీరు ఘనీభవించడం వలన ఆ 2 మంచు ముక్కలు అతికే సందర్భాన్ని చూడవచ్చు. దీన్నే మనం పునర్ఘనీభవనం అని చెప్పేసి తెలియజేస్తాము. ఇక ఆర్కిమిడీస్ సూత్రం యొక్క స్వచ్ఛతను ఇందాక గమనించాం మనం. దీనిని లోహాల యొక్క స్వచ్ఛతకు సూచనగా వాడతామని చెప్పేసి అన్నాము. ఈ లోహాల యొక్క స్వచ్ఛతను క్యారెట్లలో చెప్తాము. ఉదాహరణకు బంగారం యొక్క స్వచ్ఛతను 24 క్యారెట్లుగా చెప్తాము. అనగా 24 క్యారెట్ల బంగారం అనగా అది పూర్తి స్వచ్ఛమైనటువంటి బంగారంగా మనం ఇక్కడ పరిశీలించవచ్చు.